రైట్ ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. జీఎస్టీ పన్ను స్లాబుల్లో సవరణలు చేపట్టే ఉద్దేశంతో 2 రోజుల పాటు జరగనున్న మండలి సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బిస్కెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి అవసరమైన ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 5, 12, 18, 28% జీఎస్టీ రేట్ల స్థానంలో కేవలం 2 స్లాబ్లు 5, 18% మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన ఉంది. అయితే కొన్ని హానికర ఉత్పత్తులపై మాత్రం 40% వరకు పన్ను విధించే అవకాశం ఉంది. రేట్లు తగ్గితే వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీల కారణంగా కలిగే ఆదాయ లోటును భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం 12% జీఎస్టీ కింద ఉన్నటువంటి వస్తువులు 5% వర్గంలోకి వస్తాయి. ఇక 28% కింద వర్గీకరించబడ్డటువంటి ఉత్పత్తుల్లో మెజారిటీ 18% స్లాబుకు బదిలీ కాబోతుంది. రైట్ ఇక జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. సురేష్, ఈరోజు ఢిల్లీలో ఏదైతే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా ఇప్పటి వరకు 4 రకాల జీఎస్టీ రేట్లను ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. 5%, 12%, 18%, 28% తొలగించి కేవలం 2 స్లాబులుగా మాత్రమే 5%, 18% మాత్రమే ఉంచాలని కూడా ప్రతిపాదన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో సినీ గూడ్స్, లగ్జరీ గూడ్స్ తో పాటు 40% జీఎస్టీని వధించనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ 12% జీఎస్టీ వస్తువులకు సంబంధించి 5%కు తగ్గించేటువంటి వాటిలో నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్, ప్యాకేజ్ వాటర్, సాఫ్ట్ డ్రింక్, నామ్కిన్స్, ఔషధాలు, మెడికల్ డివైస్లు ఏవైతే ఉన్నాయో పెన్సిల్లు, బైస్కర్స్ తో పాటు హెయిర్ పిన్స్, టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలపైన ప్రధానంగా జీఎస్టీ కూడా కొంత తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈవిలపైన 5% జీఎస్టీని కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఇందులో లగ్జరీతో పాటు సినీ గూడ్స్ పైన 40% జీఎస్టీని వేసేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విలాసవంతమైన కార్లు, టొబాకో, పాన్ మసాలా 2500 కన్నా ఎక్కువగా ధర కలిగేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో బిజినెస్ క్లాస్ విమానాలపైన కూడా 40% జీఎస్టీ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ఈ 2 స్లాబులను మాత్రమే జీఎస్టీ సంబంధించి స్లాబులను ప్రతిపాదించేటువంటి అవకాశాలు 2 స్లాబులుగా ఉంచాలని మాత్రం ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఇంకా ఎలాంటి పరికరాలు కావచ్చు, ఎలాంటి వస్తువులపైన తగ్గింపు ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. సురేష్, కిరణ్, వాహనాలకు సంబంధించి కూడా దీంట్లో ఏ స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా హై ఎండ్ కార్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో కొంత జీఎస్టీ పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జీఎస్టీకి సంబంధించి దాంట్లో కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఇప్పటికే రాయితీలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా కొంత రాయితీలు కూడా ప్రకటించి జీఎస్టీ స్లాబ్లను కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉన్నాయి. కొంత పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, హై ఎండ్ కార్లు ఏవైతే ఉన్నాయో, కొంత విలాసవంతమైనటువంటి కార్ల పైన కూడా కొంత జీఎస్టీ కూడా పెరిగేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, ఇంకోటి ప్రధానంగా ఏదైతే స్టాంప్స్ అండ్ రెవెన్యూ సంబంధించి శాఖకు సంబంధించిన కూడా చాలా ఏదైతే ఇన్కమ్ సోర్స్ చాలా తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా తగ్గిపోయిందని చెప్పి అంటున్నారు. ఈ నేపథ్యంలో అవి పెరగాలంటే వాటిని కూడా ఏ స్లాబ్లోకి మార్చే అవకాశం ఉందనుకోవాలి. ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఆదాయం పూర్తిగా తగ్గుతోంది కాబట్టి వాటిల్లో ఏ మేరకు స్లాబుల్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ఆదాయం పెంచుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆదాయం తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దీన్ని పెంచుతారా లేదంటే ఏదైనా సవరణ చేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏదైతే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా తగ్గే అవకాశం ఉంటుందా? చాలా అంటే భారం ఎక్కువ అవుతుందని చాలా మంది అంటున్నారు ఎప్పటి నుంచో. ఖచ్చితంగా, ఎందుకంటే ఉన్నటువంటి జీఎస్టీలో కొంత నిత్యావసర సరుకుల వస్తువులకు సంబంధించి 2 స్లాబులుగానే ఉన్నాయి కాబట్టి వాటిని 5% గా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు డ్రై ఫ్రూట్స్ తో పాటు ఏదైతే ఆయిల్స్ తో పాటు కొన్ని ప్రతిపాదితకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత జీఎస్టీ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.